ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి హత్యకు భారీ కుట్ర జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్థానం వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరెవనేది ఇప్పుడే చెప్పామని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కళ్యాణ్ గారి తన భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉండడం, ప్రధాని నరేంద్ర మోడీ గారి గట్టి మద్దతుదారు కావడంతో ఆయనను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం భద్రతను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక పవన్ హత్యకు ప్లాన్ చేశారనే వార్తలు విన్న అభిమానులు, పార్టీ శ్రేణులు కంగారు పడుతూ జాగ్రత్తలు చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అది లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ప్రాణాన్ని తలపెట్టేందుకు బీహారీ గ్యాంగ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో దిగారట. దాదాపు అందుతున్న సమాచారం ప్రకారం 20 మంది దొరికారట. దీంతో వారికి చుప్పలు చూపిస్తున్నారట పోలీసులు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి హత్యకు భారీ కుట్ర జరుగుతుండడంతో మెగా ఫ్యామిలీ సభ్యులు ఆందోళనకు గురవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు సూచించారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.